అధికారంలోకి వచ్చిన అదే తీరు మన్యం జిల్లాలో అక్కడి టీడీపీ ఇన్ఛార్జి పట్ల సొంత క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట. సందు దొరికితే చాలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు. మార్చండి బాబోయ్ అంటూ అధిష్టానం ముందు వేడుకుంటున్నారట. ఇంతకీ ఈ పరిస్థితి తెచ్చుకున్న ఆ ఇన్ఛార్జ్ ఎవరు? దాని వెనుక కారణాలేంటి? పాలకొండ టీడీపీలో అసమ్మతి, ఏకంగా అధినేత ముందే నిరసన గళం. భూదేవి చుట్టూ దేనికి రచ్చ? మాజీ మంత్రి బైరమే కారణమా? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడు అసమ్మతి పోరు అంతకంతకు పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పడాల భూదేవిపై సొంత పార్టీ నేతలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందట ఈ వ్యవహారం. నియోజకవర్గంలో మరో కీలక నేత కన్నేని అప్పలనాయుడు సీఎంను కలిసి భూదేవిపై ఫిర్యాదు చేశారట. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం భూదేవి పనిచేశారని, వెంటనే ఆమెను పదవి నుంచి తప్పించాలని చెప్పారట. ఇంకా చాలా మంది నేతలు సైతం భూదేవిపై కంప్లైంట్ ఇచ్చేందుకు సీఎం బస చేసిన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందు ఎదురు చూశారట. కానీ అనుమతి లభించకపోవడంతో చేసేది లేక పోలీస్ బ్యారికేడ్ల దగ్గరే భూదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారట. ఆమెను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించి పార్టీకి మేలు చేయాలంటూ అక్కడే ఆందోళన చేపట్టారు. సొంత పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మీద పాలకొండ తెలుగు తమ్ముళ్లకు ఎందుకింత కోపం అంటే మాత్రం దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇక్కడ వర్గపోరు ఈనాడు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎన్నికలకు ముందు పాలకొండ టీడీపీ ఇన్ఛార్జిగా ఉండేవారు. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఇటు పడాల భూదేవి సైతం జయకృష్ణతో టికెట్ కోసం పోటీ పడ్డారు. చివరకు పాలకొండ టికెట్ ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయకృష్ణ వెంటనే జనసేనలో చేరి ఆ ఛాన్స్ కొట్టేశారు. అదే సమయంలో పడాల భూదేవికి టీడీపీ ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం. అంతా సమసిపోయింది, కలిసి పనిచేస్తానని భావించారు గానీ అందుకు భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. ఆ వర్గపోరు, ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూదేవి, ఆమె వర్గంలోని పలువురు టీడీపీ నాయకులు ఎన్నికల్లో జయకృష్ణ ఓటమికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి కళావతితో కుమ్మక్కయ్యారంటూ జయకృష్ణ వర్గం ఆరోపిస్తోంది. కూటమి ఓటమికి ప్రయత్నించిన టీడీపీ ఇన్ఛార్జి భూదేవిని బాధ్యతల నుంచి తప్పించడమే కాదు, ఆమె వర్గంలోని మరో 8 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం కూడా చేసింది. అసమ్మతి వర్గం టీడీపీ నేతలంతా కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను సైతం కలిసి భూదేవిపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పార్టీలో కీలకమైన మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తున్న వేళ పాలకొండలో టీడీపీ అసమ్మతి వర్గం తీరు ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ సానుభూతి పరుల్ని తాము చేర్చుకుంటుంటే భూదేవి, ఆమె అనుచరులు వైసీపీ వారిని చేర్చుకుంటున్నారంటూ మండిపడుతోంది అసమ్మతి వర్గం. దీనివల్ల భవిష్యత్తులో టీడీపీకి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసమ్మతి నేతలు. తమ నిరసనను మరింత గట్టిగా వినిపిస్తున్నారు. ఈ వర్గపోరులో కాసింత లోతుకు వెళితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుత జనసేన ఎమ్మెల్యేగా ఉన్న మాజీ టీడీపీ ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణ గతంలో కళా వెంకట్రావు అనుచరుడిగా ఉండేవారు. అదే సమయంలో పడాల భూదేవిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తూ వచ్చారన్న వాదన ఉంది. అందుకే తన వ్యతిరేక వర్గం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిస్తే అదే రోజు నిమ్మాడలో ఉన్న అచ్చెన్న ఆశీర్వాదాలు తీసుకున్నారు భూదేవి. భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చిన అచ్చెన్నాయుడు ఇప్పుడు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి కావడంతో ఈ వర్గపోరు ఎటు దారి తీస్తుందో అన్న చర్చ కూడా జిల్లా పార్టీలో మొదలైంది. మొత్తానికి అంతర్గత కుమ్ములాటలతో పాలకొండలో ప్రతిపక్షం లేని లోటును సొంత పార్టీ నేతలే తీరుస్తున్నారన్నమాట.